మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి సంగమంతా కూర్చోరుడు మనవి. దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారు మనలను మన కుటుంబాలను సంరక్షించి 2025వ సంవత్సరం లెంటులోని 37 దినాలు పూర్తి చేసుకొని పరిశుద్ధ వారములోని కూడా ప్రవేశింపచేసి 38వ దినం అనగా నియమ గురువారపు ఆరాధనలను కూడా మనందరినీ నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి, అలాగనే ఆయన శ్రమానుభవాన్ని ధ్యానించి ఆయన బల్లను సమీపించే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకై మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించును గాక. ఆమేన్. ఈ దినముగా ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలను మనము చదువుగా విన్నాం. ఈ లేఖన భాగాల నుంచి ఈ దినముగా ఏర్పాటు చేయబడిన అంశము శుద్ధీకరణ అనగా ప్యూరిఫికేషన్, లేదంటే శుభ్రపరచుట, పవిత్రపరచుట, పరిశుద్ధపరచుట అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ శుద్ధీకరణ 2 రకాలుగా ఉంటుంది. 2 రకాలుగా. మొట్టమొదటిది శారీరక శుద్ధీకరణ, 2 ఆత్మ సంబంధమైన శుద్ధీకరణ. విశ్వాసులుగా ఉన్న మనము, క్రైస్తవ విశ్వాస జీవితంలోనికి వచ్చిన మనము మొట్టమొదటిగా శారీరక శుభ్రతతో పాటు ఆత్మీయ శుభ్రత కూడా, లేదంటే ఆత్మీయ పరిశుద్ధత కూడా మన దగ్గర ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుణ్ణి మనం సమీపించగలమనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందును బట్టి క్రైస్తవ్యంలో యేసు ప్రభు వారు ఏర్పాటు చేసిన కృపా సాధనాలు ఉన్నాయి. ఆ కృపా సాధనాలలో మొట్టమొదటిది మనము బాప్తిస్మముగా ఆచరిస్తాం. రెండవది ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఆచరిస్తాం. ఈ రెండింటిని కృపా సాధనాలు అంటారు. ఈ 2 యేసు ప్రభు వారు స్థాపించారు. వీటి ద్వారా ఒక మనిషి శారీరకంగా, ఆత్మీయంగా పవిత్రపరచబడతాడు, శుద్ధీకరించబడతాడు. అందుకనే బాప్తిస్మం పొందిన మనము ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని కూడా ఆచరిస్తాం. ఈ రెండింటి ద్వారా క్రీస్తు శరీరములోనికి సంపూర్ణముగా మనము రావటం చేత ఆయన రక్తములో మనము కడగబడతాం కనుక మనం పరిశుద్ధులం అవుతామని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అందుకని దేవుని వాక్యం అంటుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరచును. అందునిమిత్తమే ఆయన రక్తము మనకు పానముగాను, ఆయన శరీరము మనకు ఆహారముగాను ఈ బల్లలో ఇస్తూ ఉన్నాడు. అయితే నియమ గురువారం రాత్రి యేసు ప్రభు వారు పస్కా విందు, చివరి పస్కా విందులో శిష్యులతో కూర్చున్న అనంతరము యేసు ప్రభు వారికి శిష్యులకు మధ్య జరిగే ఆ సంఘటనే ఈరోజు చదువుకున్న లేఖన భాగము. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం మనం ఆలోచన చేస్తే 2వ వచనం నుంచి చదవండి. వారు భోజనము చేయించుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఎంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. ఇది యేసు ప్రభు వారు శిష్యులతో చివరి పస్కా విందు ఆచరించిన అనంతరం, అనగా మొట్టమొదటిసారి చివరి పస్కా విందులో యేసు ప్రభు వారు ప్రభురాత్రి భోజన సంస్కారం అనే ఒక సాధనాన్ని, కృపా సాధనాన్ని ఆయన స్థాపిస్తూ ఉన్నాడు. ఒక కొత్త నిబంధనను ప్రారంభించాడు. ఈ కొత్త నిబంధనను ప్రారంభించి శిష్యులతో దానిని పంచుకున్న తర్వాత
ప్రభువారు లేచి భోజన పంక్తి నుంచి లేచి శిష్యుల పాదములు కడగటానికి సిద్ధపడటాన్ని మనం చూస్తాం. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, యేసు ప్రభువారు శిష్యుల యొక్క పాదములు కడుగుటలో కూడా ఒక ప్రత్యేకమైన ఆంతర్యం ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. నాయకుడిగా ఉన్నవాడు, నడిపించేవాడిగా ఉన్నవాడు, లేకపోతే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు ఒక్కసారిగా తన క్రింద ఉన్న వారి పాదములు కడగటానికి సిద్ధపడుట అనేది ఒక గొప్ప మర్మముతో కూడిన విషయం. ఇది మానవులుగా మనము అర్థం చేసుకోగలిగినప్పుడు మన జీవితాల్లో చాలా మార్పులు కలుగుతాయి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనకంటే చిన్నగా ఉన్నవారిని, లేదంటే మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని ఎప్పుడు కూడా ఈ స్థాయిలో గౌరవించడం అనేది ఈ లోకంలో మానవుల వల్ల కాని పని. కానీ యేసు ప్రభువారు మానవాళికి, సర్వలోకానికి తెలియజేసి నేర్పించే పాఠం ఏంటి అని అంటే, ఆయన అంటున్నాడు, నాయకుడిగా ఉన్నవాడు మొదట సేవకుడిగా ఉండాలి. ఆయన శిష్యుల పాదములు కడుగుటలో ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, ఆయన అంతము వరకు వారిని ప్రేమించాడు. ఆ ప్రేమ ఆయన ఉన్న స్థానాన్ని కూడా విడిచిపెట్టేలా చేసింది. ఆయన మానవాళిని ప్రేమించాడు కనుక పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు. శిష్యులను ఆయన వెంబడించిన వారిని ప్రేమించాడు కనుక ఆయన నాయకుడిగా ఉన్నవాడైనప్పటికీ తన స్థాయిని మరిచి విడిచి శిష్యుల పాదములు కడగటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అంటే చూడండి, 2వ వచనం పైన 1వ వచనం చదవండి. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకములోనున్న తన వారిని ప్రేమించి, గమనించారా, వారిని అంతమొరకు అనే మాటకి ఫుట్ నోట్లో సంపూర్ణముగా, ఎలాగా అండ్ కంప్లీట్లీ హి లవ్డ్ us, మనల్ని సంపూర్ణముగా ప్రేమించాడు. అనగా తన వారిని అనే మాట ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కానీ ఆయనను వెంబడించేవారు తనవారు అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఎవరైతే తనవారు అనుకుంటాడో అట్టి వారుగా మనం ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. కాబట్టి ఆ తనవారిగా, ఆయన వారిగా మనం మారాలి అని అంటే మనము కృపా సాధనాలు, లేకపోతే ఆయన ఇచ్చిన బాప్తిస్మాన్ని, ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని మనం వినియోగించుకొని దేవునిలోనికి వచ్చిన వారముగా ఉన్నప్పుడు తనవారం అవుతాము. తనవారైనప్పుడు తన వారిని ఆయన ఎలా ప్రేమిస్తున్నాడట? సంపూర్ణముగా అంతము వరకు ప్రేమించుచున్నాడని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఆయన తన స్థాయిని మన కొరకు వదులుకుంటున్నాడు. ఆయన తన స్థితిని మన కొరకు విడిచిపెడుతున్నాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. కాబట్టి ఈ లేఖనాల్లో ఆయన ఎంతగా తనను తాను తగ్గించుకుంటున్నాడు అంటే మనల్ని శారీరకంగాను అలాగే ఆత్మీయంగాను శుద్ధి చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. శారీరకంగాను ఆత్మీయంగాను శుద్ధి చేయటానికి మనల్ని సిద్ధపడుతూ ఉన్నాడు. ఆ శుద్ధీకరణలోనికి నువ్వు వచ్చినప్పుడు, అందుకని అక్కడ చూడండి, పేతురు ఆయన అంటాడు, తన పాదాలు కడగటానికి పేతురు అంగీకరించడు. 8వ వచనం చదవండి. పేతురు, నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడలా నాతో నీకు పాలు లేదు. నేను నిన్ను కడగని ఎడలా, నేను నిన్ను శుద్ధీకరించని ఎడలా, నేను నిన్ను పవిత్రపరచని ఎడలా నీకు నాకు ఏ సంబంధము లేదని యేసు ప్రభువు స్పష్టంగా చెప్తున్నాడు. ఈరోజు బాప్తిజం తీసుకోమని, బల్లను సమీపించమని లేఖనం ఎందుకు మిమ్మల్ని ప్రేరేపిస్తుందంటే, ఈరోజు చాలా మంది అనుకుంటారు, బాప్తిజం తీసుకోకపోయినా చర్చికి వెళ్ళాను కదా, బాప్తిజం తీసుకోకపోయినా ఆరాధనలో కూర్చున్నాను కదా, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. కానీ వాస్తవానికి నేను నిన్ను కడగని ఎడలా నీకు నాకు పాలు లేదు అని అంటున్నాడు యేసు ప్రభువు. అంటే నువ్వు కేవలము ఒక బాహ్యమైన వ్యక్తిగానే ఉంటావు, సంఘంలో చేర్చబడిన వాడిగా ఉండవు, దేవుని శరీరంలో అవయవంగా నువ్వు ఉండవు. అలాంటప్పుడు నా వాడని, లేకపోతే నా కుటుంబం అని, నా బిడ్డలని ఎలా అంటాడు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయన వారిగా ఉండాలి అని అంటే ఆయన చేత కడగబడాలి.
పేతురు అంతటి వాడిని కూడా యేసుప్రభువు ఏమంటున్నాడంటే, నేను నిన్ను కడగని ఎడల నీకు నాకు పాలు లేదు అని అంటున్నాడు. అంటే ఆయన శుద్ధీకరించకపోతే, పవిత్రపరచకపోతే మన జీవితాలు ఏమాత్రం మారవు, అలాగే ఉంటాయి. మన బ్రతుకులు ఏమాత్రం ముందుకెళ్ళవు. అందరిలాగా అన్ని దినాలు ఎలా ఉన్నాయో అలాగే గడుస్తాయి, కొత్తగా ఏమీ ఉండదు. అందుకనే దేవుని చేత కడగబడిన వారుగా మనం ఉండాలని ఇక్కడ పేతురు ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి గమనించండి, 10-11 వచనాలు అంటాడు, యేసు అతన్ని చూసి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొనక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను, మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారనేను. గమనించారా? మీరు ఇక్కడ రెండు చాలా లోతైన మర్మాన్ని యేసుప్రభువు మాట్లాడుతున్నాడు. ఒకటి, స్నానం చేసిన వాడట శరీరం అంతా మరలా కడుక్కోక్కర్లేదు, కాళ్ళు కడుక్కుంటే సరిపోద్ది. అవునా? అవునా కాదా? అంటే శారీరక శుభ్రత పొందినవాడు ఒకవేళ మట్టి అంటుకుంటే కాళ్ళకు అంటుకుంటుంది కాబట్టి వెంటనే కాళ్ళను కడుక్కుంటే మళ్ళీ పవిత్రుడు అవుతాడు శారీరకంగా. అలాగే ఆత్మ సంబంధమైన వాడట, మీరు పవిత్రులే, దేవుళ్ళలోకి వచ్చి కడగబడిన వారే, బాప్తిజం పొంది కడగబడిన వారే, బల్లను సమీపించి కడగబడిన వారే, అయినా అనుదిన పాపములు కొన్ని జరుగుతాయి మన జీవితాల్లో. అవునా? అనుదినము కొన్నిసార్లు మనం అనుకోకుండా ఒక అబద్ధం ఆడతాం, అనుకోకుండా ఒకరి మీద కోపపడతాం, అనుకోకుండా ఒకరిని తిడతాం, అనుకోకుండా ఒకరిని ద్వేషిస్తాం, మనసులో చెడ్డ ఆలోచన వస్తుంది. ఇవన్నీ పాపాలేగా. వీటిని కడుక్కోవడానికి మనం అనుదినము సిద్ధపడాలని ఇక్కడ యేసుప్రభువు చెప్తున్నాడు. అందుకే మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కాదు అని అంటున్నాడు. అంటే ఆ మర్మము మనం అర్థం చేసుకోవాలంటే, మనం పరిశుద్ధంగా బాప్తిజం తీసుకొని దేవుళ్ళలో చేర్చబడ్డాం కాబట్టి పవిత్రులమే, కానీ అనుదినము ఏదో ఒక పాపం చేసి మరలా తప్పిపోతున్నాం కాబట్టి ఆ పాపాన్ని కడుక్కోవడానికి మరలా మనం అభ్యంతరపడుతున్నాం. అందుకనే మీరు అందరూ పవిత్రులు కాదు అని అంటున్నాడు యేసుప్రభువు. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మనము అనుదిన పాపాలను కూడా కడుక్కునే వారిగా ఉండాలి. అనగా శారీరక శుద్ధి కాదు, ఆత్మీయ శుద్ధి కూడా మనకు అవసరం. ఇది శారీరక శుద్ధి లేని వారి దగ్గర మనము మరి ఎంత మాత్రం ఉండటానికి ఇష్టపడము. అసలు ఎండాకాలం 2 సార్లు స్నానం చేయాలి. అవునా? ఒకవేళ అలా చేయలేదు అనుకోండి, ఇలా జరుగుతుంటారు జనాలు పక్క నుంచి, నీ దగ్గర నుంచి. ఇటువైపు అటు జరిగిపోతారు, అటున్న వాళ్ళు ఇటు జరిగిపోతుంటారు. నువ్వు ఒక్కడే ఉంటావు మధ్యలో. ఏంటా అని ఎంత ఆలోచించినా నీకు అర్థమవుతుంది, ఇంటికి వెళ్ళాక అర్థమవుతుంది. అంటే శారీరక శుద్ధి లేకపోతే నీ దగ్గర మనుషులే ఉండట్లేదు కదా. మరి ఆత్మశుద్ధి నీ దగ్గర లేకపోతే దేవుడు నీ దగ్గర ఎలా ఉంటాడు అనుకుంటున్నావు? నీతో సహవాసం ఎలా చేస్తాడు అనుకుంటున్నావు? అందుకనే ఆయన కడుగుతానన్నప్పుడు ఆయన చేత నువ్వు కడిగించుకోవాలి, ఆయన చేత నువ్వు శుద్ధీకరించబడాలి, ఆయన చేత నువ్వు పవిత్రపరచబడాలి. ఆయన అవకాశం ఇస్తున్నాడు నీకు. కృపాకాలంలో కృప సంబంధమైన ఆ సాధనాన్ని నీకు ఇచ్చాడు కడుక్కోవడానికి. అందుకనే మనం లోదరన్ ఆరాధన ఎంత గొప్పదంటే, లోదరన్ ఆరాధనలో ప్రతి వారము పాపపు ఒప్పుకోలు ఎందుకు చెప్తాం? ఆ వారమంతా నీకు తెలుసో తెలియకో జరిగిన తప్పులను, పాపాలని నువ్వు ఒప్పుకొని మరలా శుద్ధీకరించబడటానికి పాపపు ఒప్పుకోలు మన ఆరాధనలో ఉంచబడింది. ఎంత గొప్ప ఆరాధనను సిద్ధపరిచారో భక్తులు చూడండి. కాబట్టి ఆరాధన ద్వారా అనుదినము, అందుకే వ్యక్తిగత ప్రార్థన కూడా నీకు అవసరమే. ఆ రోజు నువ్వు చేసిన పాపములను దేవుని ఎదుట నువ్వు ఒప్పుకోవలసిందే, అంగీకరించవలసిందే, కడుక్కోవలసిందే, మరలా పవిత్రపరచబడాలి నువ్వు. అలా కాకపోతే దేవునితో నీకు పాలు ఉండదని యేసుప్రభువు వారు ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యేసుప్రభువు వారు చేసిన ఈ కార్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, మొట్టమొదటిగా వినయము. మనం ఏ స్థితిలో ఎంత గొప్పవారమైనా కూడా మనల్ని మనం తగ్గించుకొని, మనకంటే చిన్నవారైనా అల్పులైనా కూడా ప్రేమించగలగడం నేర్చుకోవాలి. ఎంత అల్పులైనా సరే. ఈరోజు చాలా మంది ఏమనుకుంటారంటే, మనకంటే గొప్పగా ఉన్నవారిని మనం ప్రేమిస్తే మన స్థాయి పెరుగుతుంది. మనకంటే గొప్పగా ఉన్నవారు అంటే ఆర్థికంగా, లేకపోతే ఆస్తిపరంగా, ఉద్యోగపరంగా మనకంటే పైన ఉన్నవారిని ప్రేమిస్తాం, మనకంటే తక్కువగా ఉన్నవారిని, క్రింద ఉన్నవారిని మనము ఇష్టపడం. కానీ యేసుప్రభువు వారు తనకంటే పైన ఉన్నవారినే కాదు, తనకంటే కింద ఉన్నవారు, తనకంటే పైన ఉన్నవారంటే ఎవరు లేరు, ఆయనే దేవుడు కనుక ఆయన భూలోకంలో నరుడిగా ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడిని ప్రేమించాడు.
పైన. కింద ఆయన కంటే తక్కువైన వారు అందరినీ కూడా ఆయన ప్రేమించాడు. కానీ ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మనకంటే కింద ఉన్న వారిని కూడా మనం ప్రేమించాలి. యేసుప్రభువు అంటాడు, మీ సంఘంలోనికి ధనవంతుడు ఒకడు వస్తే అట ఆ ధనవంతుడిని తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెడతామట, అల్పుడు ఒకడు వస్తే అట ఆ కింద కూర్చోబెడతామట. ఈ బుద్ధి మనలో చాలా మందిలో ఉంటుంది, అందుకే డబ్బున్న వారిని మనం ప్రేమిస్తూ ఉంటాం. ధనవంతుల దగ్గరికి వాళ్ళు చీకుట్టినా మన వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాం. అదే బుద్ధి మరి పోదు మన దగ్గర. అదే అల్పుడు అనుకోండి, నిన్ను ఎంత ప్రేమించినా అల్పుడిని నీ దగ్గరికి రానివ్వు, ఎందుకంటే నీకంటే కింద స్థాయిలో ఉన్నాడు కాబట్టి. కానీ యేసు ప్రభువారు నీకంటే అల్పులను కూడా ప్రేమించు అనే పాఠాన్ని ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు శిష్యుల పాదాలు కడిగి. కాబట్టి వినయాన్ని నువ్వు నేర్చుకోవాలి, విధేయతను నువ్వు నేర్చుకోవాలి, నిన్ను నువ్వు తగ్గించుకోవడం నేర్చుకోవాలి. అలాగే రెండో పాఠం యేసు ప్రభువు వారి లేఖనం ద్వారా మనకు నేర్పేది ఏంటంటే ప్రేమ. ఇందాక చదువుకున్నాం కదా, ఆయన అంతము వరకు మనల్ని ప్రేమించాడు. ఎంతగా అంటే సంపూర్ణంగా ఏ లోపము లేనటువంటి ప్రేమతో ప్రేమించాడట ఆయన. ఆ ప్రేమ ఎంత గొప్పది అని అంటే అవసరమైతే అల్పులైన వారందరి కొరకు ప్రాణం పెట్టడానికి ఏమాత్రం వెనకాడలేదు ఆయన ప్రేమ. అలాంటి ప్రేమతో నీ భార్యను, నీ భర్తను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని, తల్లిదండ్రులను, స్నేహితులను, సంఘాన్ని, పొరుగువాడిని, అందరినీ, ఆఖరికి నీ శత్రువును కూడా ప్రేమించమంటున్నాడు దేవుడు. కానీ మనం ఇంత ప్రేమ పంచలేము, ఎందుకంటే ఇంత ప్రేమ మన దగ్గర ఉండదుగా. మన ప్రేమ అవసరానికి వాడుకునే ప్రేమ, మన ప్రేమ అవసరం తీరేదాకా ఉండే ప్రేమ. అది భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, స్నేహితులైనా అవసరం వరకే మన ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమలు లోక ప్రేమలు కనుక ఏదో ఒక రోజు పోతాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే క్రీస్తు ప్రేమతో మనల్ని ప్రేమించమంటున్నాడు. ఆ క్రీస్తు ప్రేమ నిస్వార్థమైనది, సంపూర్ణముగా ప్రేమించేది ఆ ప్రేమ. ఆ ప్రేమ మనలో ఉన్నప్పుడట క్రీస్తు మాదిరిగా మనం మారుతాం. కాబట్టి ఆయన మనకి ఈరోజు ఈ రాత్రి నియమ గురువారం రాత్రి ఆయన నేర్పిస్తున్న పాఠం ఏంటంటే ప్రేమించడం నేర్పిస్తున్నాడు. నీకంటే అల్పులైన వారైనా, దీనులైన వారైనా ఆయన ప్రేమించమని చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన నీకు ఇచ్చిన రక్షణను నువ్వు ఎంత ఇచ్చినా కొనలేవు. అవునా? కొనగలవా? దేవునికి స్తోత్రం. మొదటి ఎందుకు రాదమ్మా ఎంత సౌండ్? పొలాల్లో ఎద్దుల్ని ఆటలు పెట్టి దున్నుతుంటాం కదా. మొదట బద్ధకంగా నడిస్తే ఆ తర్వాత కర్రతో కొడతాడు, కొంచెం మెల్లిగా స్పీడ్ అందుకుంటాయి. ఇంకా స్పీడ్ కావాలనుకోండి 4 బాదులు బాదుతాడు, అప్పుడు పరిగెడతాయి, అప్పుడు దున్నుతాయి అనమాట. అలా ఉంది మీ వైఖరి. మొదటిసారి చెప్పినప్పుడు ఏదో నిద్రలోంచి లేపినట్టు, లేకపోతే ఎక్కడో పడుకున్నట్టు లేస్తున్నారు. రెండోసారి, మూడోసారి గట్టిగా అంటే అప్పుడు కొంచెం మెలకువ కలిగి అప్పుడు మాట్లాడుతున్నారు. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలట? ఉత్సాహంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఇది మీకు ఎన్నిసార్లు చెప్పినా మీకు ఎక్కట్లేదంటే మీరు ఆత్మీయంగా ఉండట్లేదు, ఇక్కడ శారీరకంగా మాత్రమే కూర్చుంటున్నారు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా నేను చెప్తుంది అదే. శారీరక శుద్ధి, శారీరక బుద్ధి, శారీరక భక్తి సరిపోదు దేవుని దగ్గర. దానికి ఆత్మ కూడా తోడవ్వాలి. అందుకని ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ శరీరంతో శరీరంతో ఆయన్ని స్తుతించండి, మహిమపరచండి. కానీ దానికి ఆత్మ కూడా తోడవ్వాలి, ఆసక్తి ఉండాలి. అవి మీ దగ్గర చాలా మంది దగ్గర లేదనిపిస్తుంది నాకైతే. అందుకని 2-3 సార్లు చెప్పేదాకా మీరు కదలట్లేదు, మెదలట్లేదు. ఏదేమైనప్పటికీ దేవుని వాక్యం అంటుంది మనము మనకంటే తక్కువగా ఉన్న వారిని కూడా ప్రేమించగలగాలి. ఆ ప్రేమ మనలో పుట్టాలి అంటే క్రీస్తుని మనము సమీపించాలి, ఆయన ద్వారా మనము కడగబడాలి అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి గమనించండి. అలాగే ఇందులో ఆయన కాళ్ళు కడుగుతున్న ఆ సంఘటన ద్వారా మనకు నేర్పేది ఏంటంటే శుద్ధీకరణ. మనల్ని మనము శుద్ధి చేసుకోవాలి. దేవుని సన్నిధిలోకి వచ్చి మన పాపములను ఒప్పుకొని మన
దోషములనన్నిటినీ దేవుని ఎదుట పెట్టి మనల్ని కడుక్కోవాలి. చదువుకున్న ఉత్తర పశ్చిత్ర భాగంలో 32వ సంకీర్తనలో దావీదు భక్తుడు పాపం చేసిన తర్వాత దావీదు భక్తుడు దేవునికి చేస్తున్న ప్రార్థన ఏమై ఉన్నదనంటే 32వ కీర్తనలో అంటాడు కదా, మొదటి వచనమే చదవండి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు. ఆత్మలో అన్నాడు, శరీరంలో అన్నది కదా. అంటే యెహోవా చేత నిర్దోషి అని తీర్పు తీర్చబడాలట. అంటే మన పాపములు ఎంతగా కడుక్కోవాలో దేవుని సన్నిధిలో దావీదు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే పాపములను కడుక్కున్న తర్వాత వచ్చే సంతోషం ఎంత గొప్పగా ఉంటుందో దావీదు చెప్తున్నాడు. పాపమును అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడని దేవుని వాక్యం చెప్తుంది. దాచిపెట్టగా దేవుని ఎదుట ఒప్పుకొనివాడు ధన్యుడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు నీ పాపాలను ఎంతకాలం నువ్వు దాస్తున్నావు? ఒకవేళ దాస్తూ దేవుని ఎదుట వేషధారిలా నువ్వు జీవిస్తున్నావా? ఆరాధనలో శారీరకంగా పాలుపంపులు పొంది శారీరకంగానే దేవుణ్ణి మహిమపరిచానని సంతోషంగా సంకలు గుద్దుకొని ఇంటికి వెళ్ళిపోతున్నావా? అయితే నీ ఆరాధన, నీ భక్తి, నీ విశ్వాసం ఏది కూడా ఉపయోగం లేనిది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. అందుకని ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడని, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడని, తన దోషములను పాపములను ఒప్పుకొనిన వాడు ధన్యుడని దేవుని వాక్యం ద్వారా దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనలో ఉన్న పాపములన్నింటినీ శారీరకంగాను ఆత్మీయంగాను మనం శుద్ధి చేసుకొని పరిశుభ్రపరుచుకొని పవిత్రపరుచుకొని దేవుని ఎదుట నిలవాలి. అప్పుడు దేవుని కృపాసాధనములైన బాప్తిస్మము గాని ప్రభురాత్రి భోజన సంస్కారము గాని మనల్ని ఇంకా ఆత్మీయంగా దేవుని యొద్దకు చేరుస్తుంది, మనల్ని ఇంకా వృద్ధి చేస్తుంది, ఫలింప చేస్తుంది. అంతేగాని మనలో పాపం ఉంటుండగా దేవుని సన్నిధిని మనము చేరలేము అనే విషయాన్ని ఇక్కడ లేఖనం జ్ఞాపకం చేస్తుంది. అందుకనే శుద్ధీకరణ, మొట్టమొదటిది వినయాన్ని నేర్చుకోవాలి, మనల్ని మనము తగ్గించుకోవడం నేర్చుకోవాలి. 2 ప్రేమించడం నేర్చుకోవాలి. అవతలి వాడు పొరుగువాడు ఉన్నతమైన స్థితిలో ఉన్నాడా క్రింది స్థితిలో ఉన్నాడా అని కాదు, కానీ మానవుడైతే మనిషిగా అందరినీ నువ్వు ప్రేమించాలి. నీ పొరుగువాడు అనగా అందరూ పొరుగువారే నీకు కదా. మంచి సమరయుడి కథలో మనము యేసు ప్రభువు వారి జ్ఞాపకం చేస్తాడు కదా. ఒక వ్యక్తి బందిపోటు దొంగల చేత కొట్టబడి కొన ప్రాణంతో విడవబడినప్పుడు అక్కడి నుంచి ఒక యాజకుడు వెళ్తాడు, అలాగే ఒక పరిసయ్యుడు వెళ్తాడు. వారెవరూ అతన్ని పట్టించుకోరు, కానీ ఒక సమరయుడు మాత్రం అతన్ని చూసి ఆగి తన గాయములను కట్టి పూటకోలవాని ఇంటి వద్దకు తీసుకుని వెళ్ళి తన ఖర్చు అంతా భరిస్తాడు. ఇప్పుడు ఆ గాయములు తిన్న ఆ వ్యక్తికి ఎవరు పొరుగువాడని యేసుప్రభువు వారు అడుగుతాడు. అవునా? ఇప్పుడు ఎవరు పొరుగువాడయ్యాడు చెప్పండి? ఎవరు? సమరయుడే పొరుగువాడయ్యాడు. అందుకనే నీ పొరుగువాడిని ప్రేమించమని అన్నప్పుడు పొరుగువాడు నీతో రక్త సంబంధ స్నేహితుడా ఇవేవి చూడకూడదు, అందరినీ ప్రేమించాలి. అది దేవుడు నేర్పుతున్న మాట. మూడవది శుద్ధీకరణ, మనల్ని మనం శుభ్రపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన ఈ కృపాసాధనం బల్లారాధనలోకి వస్తున్నావంటే ఎలా రావాలట? నీ పాపములన్నింటినీ విడిచిపెట్టి దేవుని సన్నిధిలో అవసరమైతే ఒప్పుకొని అంగీకరించి పశ్చాత్తాపడి పరీక్ష చేసుకుని దేవుని బలను సమీపించాలి. ఇదేదో చర్చిలోకి వెళ్తే ఇస్తారు తీసుకొని తినేసి వచ్చేయడమే అనుకున్నట్టు నువ్వు రాకూడదు. సిద్ధపాటు కలిగి దేవుని ఎదుటిని పాపంలో ఒప్పుకొని కడుక్కొని విడిచిపెట్టి వాళ్ళను సమీపించాలని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా. మరి అలాగే చివరిగా ఆయన అంటాడు సేవ. 4వదిగా ఆయన నేర్పించేది ఏంటంటే సేవ, మినిస్ట్రీ. ఈ సేవ ఎలాంటి సేవ అంటే కేవలము ఆలయంలో చేసే ఆత్మీయ పరిచర్యతో పాటు సామాజిక సేవ కూడా చేయమంటున్నాడు. అందుకనే క్రిస్టియన్ మిషనరీస్, క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి రాకపోయి ఉంటుంటే ఈరోజు నీ చేతిలో నా చేతిలో ఈ సువార్త అనేది ఉండదు. ఈ సువార్త అనేది ఉండదు.
ఈ సువార్త నీకు అందకపోతే మన జీవితాలు వెలిగించబడవు. నిజమైన దేవుడిని నువ్వు తెలుసుకొని ఈరోజు ఇక్కడ కూర్చున్నావంటే వారు చేసిన సేవే దానికి కారణం. అందుకనే మిషనరీలు ఇతర దేశాల నుంచి భారతదేశానికి వచ్చినప్పుడల్లా వారు కేవలము సువార్త పరిచర్య చేయలే, సువార్త సేవే చేయలే. వారు మొట్టమొదటిగా ఏ సేవ చేశారంటే వైద్య సేవ చేశారు. వైద్య సేవ చేసి ఒక వ్యక్తిని ఆరోగ్యంగా నిలబెట్టిన తర్వాత విద్యాసేవ చేశారు. అంటే చదువుని ఇచ్చారు. చదువుకొని నిలబడిన తర్వాత అప్పుడు సువార్త చెప్పారు. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే, ఈయనను నమ్ముకుంటే నువ్వు పరలోకానికి వెళ్తావు, నీకు ఒక నిత్య జీవం అనే బహుమానం దొరుకుతుంది, ఇహలోకమందు నీకు తోడై ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు, నీతిగా న్యాయముగా నిన్ను జీవింప చేస్తాడు, ఇది నిజమైన దేవుని లక్షణము అని ఆ దేవుణ్ణి పరిచయం చేస్తారు. అనగా 3 పరిచర్యలు చేశారు. 1 వైద్య సేవ, 2 విద్యా సేవ, 3 స్వార్థ సేవ. ఇది ప్రతి విశ్వాసికి ఉన్న బాధ్యత. వారు చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వేమీ చేయలేని స్థితిలో ఉన్నావు. కానీ దేవుడు నీకు అప్పగిస్తున్న ఆ భారము బాధ్యత ఏంటంటే ఆ యేసు ప్రభు వారు శిష్యుల పాదాలు కడగడంలో ఉన్న ఆంతర్యం ఏంటంటే, నేను వెళుతున్నాను కనుక నేను విడిచిపెట్టిన ఈ పరిచర్యను మీరు కొనసాగించాలి. అందుకే శిష్యులతో అంటాడు చివరి ఆజ్ఞగా, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇది బాధ్యత, దేవుడు అప్పగిస్తున్న బాధ్యత, దేవుడు అప్పగిస్తున్న సేవా బాధ్యత ఈరోజు ప్రతి విశ్వాసి మీద ఉంది. దైవజనుడితో పాటు అందరి మీద ఈ బాధ్యత ఉంది. ఈరోజు నేను బయటికి వెళ్ళి 10 మందికి చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే సంఘ పరిచర్య నాకు అప్పగించబడింది కాబట్టి ఇక్కడ నేను చెప్తున్నాను. మరి మీరు బయట తిరుగుతున్నారు, బయటకు వెళ్తున్నారు కాబట్టి మీరు బయటికి వెళ్ళి చేయవలసిన పరిచర్య మీకు అప్పగించబడుతుంది. మీరు చేయగలిగే పరిచర్య మీకు ఇవ్వబడింది. నీ స్నేహితులకో, నీ పొరుగు వారికో, నీ పని చేసే చోట ఎక్కడో దగ్గర నువ్వు సువార్తను తెలియచేసే బాధ్యత నీకు ఉంది. అలాగే అవసరమైతే వారికి సామాజికంగా, ఆర్థికంగా నువ్వు సహాయం అందించి ఆ సేవ కూడా చేయాలి. మిషనరీలు వారి సొంత ఖర్చులతో వైద్య సేవను, విద్యా సేవను అందించారు. ఈ రోజుకి మిషనరీ స్కూల్స్ ఎన్నో ఉన్నాయి. నేను 10వ తరగతి వరకు రోమన్ క్యాథలిక్ సంఘంలో స్కూల్లో చదువుకున్నాను. RCM రోమన్ క్యాథలిక్ మిషనరీ స్థాపించిన స్కూల్లో చదువుకున్నాను. అలా ఎంతో మంది మీలో కూడా చాలా మంది ఉంటారు, క్యాథలిక్ లేకపోతే లూథరన్ సంఘాల స్కూళ్ళల్లో చదువుకున్న వారు చాలా మంది ఉంటారు. ఇలాగనా మరి వారు విద్యాసేవను, వైద్య సేవను ఉచితంగా ఈ రోజుకి రాయవెల్లూరుకి వెళ్తే CMC క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ మన లూథరన్ సంఘము ఎక్కువ ఫండింగ్ ఇస్తుంది ఆ హాస్పిటల్కి. క్యాన్సర్ పేషెంట్లకి ఈరోజు ఉచితంగా వైద్యం అందిస్తారు అక్కడ. అది మరి మనం ఆలోచన చేస్తే క్రైస్తవ మిషనరీల ద్వారా అది స్థాపించబడింది. క్రైస్తవ మిషనరీల ద్వారా. ఆమె చాలా చిన్న వయసులో తన వివాహాన్ని కూడా విడిచిపెట్టి భారతదేశానికి వచ్చి చూసినప్పుడట తన తల్లిదండ్రులు వైద్య మిషనరీలుగా ఉన్నారట భారతదేశంలో. వారిని చూద్దామని సెలవులకు వచ్చిందంట ఎడా సోఫియా స్కట్టర్. ఆమె యవ్వన కాలంలో ఆమె తల్లిదండ్రులు చూద్దామని భారతదేశానికి వస్తే, తల్లిదండ్రులు భారతదేశంలో ఆ రాయవెల్లూరు ఆ ప్రాంతాల్లో, తమిళనాడు ఆ ప్రాంతాల్లో వైద్య పరిచర్య చేస్తుంటే ఆమె ఆ తల్లిదండ్రులు చూద్దామని వస్తే ఒక రాత్రి తల్లిదండ్రుల దగ్గరికి, వైద్యులు కదా డాక్టర్స్ కాబట్టి చాలా మంది పేషెంట్లు వచ్చేవారట. రాత్రి అనగా పగలనగా సమయం లేకుండా ఎప్పుడు ఎమర్జెన్సీ అయితే అప్పుడు వచ్చేవారట. అలా వస్తూ పేషెంట్లు వచ్చి మందులు తీసుకొని వైద్యం చేయించుకొని వెళ్తుండేవారు. ఒక రాత్రి 3 బాలింతలు తీసుకుని వచ్చారట. సరైన ఎక్విప్మెంట్, సరైన వైద్యము వారికి అందక, వైద్య సదుపాయం లేక 3 బాలింతలు ఆ రాత్రి చనిపోతే, ఈమె చాలా చిన్న వయసు, 19-20 సంవత్సరాల వయసు. ఆమె చాలా ఆత్మలో బాగుపడిందట, ఎంతో ఏడ్చిందట. ఇంత దీనమైన బ్రతుకులు మీరు జీవిస్తున్నారా అని ఆమె తిరిగి తన దేశానికి వెళ్ళిపోయి అక్కడ తన చదువుతున్న చదువు ఆపేసి
మళ్ళీ మొదటి నుంచి చదవడం మొదలెట్టింది. ఏంటి? డాక్టరేట్ చదవడం మొదలెట్టింది. డాక్టర్ MBBS చదవడం మొదలుపెట్టి డాక్టర్ పూర్తి చేసి డాక్టర్ సర్టిఫికేట్తో పాటు తన స్నేహితులందరితో మాట్లాడి కొంత డబ్బు తీసుకుని అక్కడి నుంచి రాయవెల్లూరు వచ్చింది. వచ్చి చిన్న గదిలో చిన్న క్లినిక్ స్టార్ట్ చేసింది. చిన్న క్లినిక్, చిన్న గది, మన RMP డాక్టర్స్ పెట్టుకుంటారు కదా చిన్న చిన్న గదులు, అలా పెట్టి స్టార్ట్ చేసిందట. అలా మొదలుపెట్టిందట సేవా పరిచర్య. అది ఈరోజు 3000 పడకలకు పైగా ఉన్న అతి పెద్ద హాస్పిటల్గా, ఏషియా ఖండంలోనే నెంబర్ 1 హాస్పిటల్గా మారింది. దేవునికి స్తోత్రం. ఆమె ఎవరి సహాయమో లేకపోతే ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఆర్థిక వృద్ధి కోసమో లేకపోతే డబ్బు సంపాదిద్దామనే ఆలోచనతో చేయలేదు సేవ. ఎడా సోఫియాస్ కట్టర్ వివాహం కూడా చేసుకోలేదు ఆమె, దేవుని పరిచర్య కోసం. ఇరు పొరుగువాడు, ఇక్కడ చనిపోయిన వారు ఎవరో కూడా తెలియదు ఆవిడికి, వైద్యం కోసం వచ్చేవారు ఎవరో కూడా తెలియదు ఆవిడికి, కానీ వారి కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది సోఫియాస్ కట్టర్. ఈరోజు అలాంటి విశ్వాసాలు ఎంతమంది ఉన్నారు సంఘాల్లో? మనం బాగున్నామా? మన పిల్లలు బాగున్నారా? మన కుటుంబం బాగుందా? చాలు. పక్కింట్లో పిడుగుపడినా బయటికి రాని విశ్వాసులు ఉన్నాం కదా. పక్కింట్లో కష్టం ఉంది, పక్కింట్లో నష్టం ఉంది, పక్కింటి వారు బాధలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు అని అంటే కనీసం తలుపులు తీసి చూసేంత ప్రేమ కూడా లేనటువంటి విశ్వాసులు మనం. ఈ విశ్వాసంతో, ఈ భక్తితో పరలోకం వెళ్ళిపోదాం అనే స్వార్థపరులు మనం కదా. ఈ భక్తితోనే, ఈ విశ్వాసంతోనే పరలోకం వెళ్ళిపోదాం అన్నంత స్వార్థం మనలో. మనుషులు పొరుగువాడిని ప్రేమించమన్నప్పుడు పొరుగువాడు ఎదురుగా ఉంటే ఒకలా మాట్లాడతాం, పక్కకు తిరిగిపోతే వెనకాల ఇంకొక మాట మాట్లాడతాం. ఈ విశ్వాసంతో పరలోకం వెళ్ళిపోదాం అనుకునే స్వార్థపరులు మనం కదా. ఈ ప్రేమలతో, ఒటాబొట్టి ఈ ప్రేమలతో పరలోకంలోకి నాకు ఖచ్చితంగా దేవుడు నాకు ఇచ్చేస్తాడు అనుకునే మూర్ఖులు మనం. అవునా? మిమ్మల్ని మీరే ఒకసారి ప్రశ్నించుకోండి, పరీక్ష చేసుకోండి. ఈ పొరుగు వాడిని ఎంతవరకు ప్రేమించగలుగుతాం? అసలు నేను నిజంగా వాక్యానుసారంగా జీవిస్తున్నానా? దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటిస్తున్నానా? దేవుడిచ్చిన ఆ ఆజ్ఞలను కానీ మాటలను కానీ వెంబడించి బతుకుతున్నానా? అసలు నేను దేవుడు వచ్చిపోయిన ఆ మాదిరిని నేను అనుసరిస్తున్నానా అని ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే మీ జీవితం అంతా మీకే కనిపిస్తుంది. కొత్తగా ఎవరూ చెప్పాల్సిన పని లేదు. నీ జీవితం ఏంటో, నీ స్థాయి ఏంటో, నీ అర్హత ఏంటో తెలియాలంటే నువ్వు వాక్యమో ఎదురెదురుగా ఉంటే సరిపోతుంది. ఎవరు అక్కడ ఉండాల్సిన పని లేదు. వాక్యం ఎదురుగా నువ్వు కూర్చొని చదువుతుంటే నీ జీవితం ఏంటో నీకు కనిపించేస్తుంది. నీలో ఎంత లోపం ఉందో, నువ్వు ఎంత దిద్దుకోవాలో అన్నీ నీకు చూపిస్తుంది వాక్యం. కాబట్టి గమనించండి ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, యేసు ప్రభువు నీకు ఇస్తున్నది సేవ. అందుకనే ఆయన అంటాడు, చదువుకున్న కొరింథీ పత్రిక 1 కొరింథీ 11వ అధ్యాయంలో, ఆయన బలను సమీపిస్తున్నామంటే ఎలాగ సమీపించాలట? కాబట్టి ఎవడును అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలో త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది. అది బలను సమీపిస్తున్నామంటే అందరూ వెళ్తున్నారు, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను లోతరణ సంఘ సభ్యుడిని, లేకపోతే నేను సంఘంలో అర్హత కలిగిన వాడిని అని నేను వచ్చి బల్లలో చేయి పెడితే నేను నువ్వు పరీక్షించుకొనకుండా, పాపమును ఒప్పుకొనకుండా, కడుక్కొనకుండా, శుద్ధీకరించుకొనకుండా అయోగ్యముగా వ్యర్థముగా ఈ పాత్రలో వేలు పెడితే ఈ రాత్రి నియమ గురువారం రాత్రి యేసు ప్రభువు అంటున్నాడు, నన్ను అప్పగించువాని చెయ్యి నాతో పాటు ఈ గిన్నెలో ఉంది అని అంటున్నాడు. ఈరోజు అలాంటి వారు అయిపోతారు మీరు అందరూ కూడా. ఇస్కరియోతు యోధ లాంటి వారు అయిపోతారు ఆ గిన్నెలో మీరు కూడా చేయి పెడితే. అందుకనే మిమ్మల్ని మీరు పరీక్షించుకొని అయోగ్యముగా ఎవడో దీన్ని ముట్టుకోవద్దని అంటున్నాడు. అయినా మనము ఏమాత్రం పట్టలేనటువంటి వారుగా, ఏమాత్రం వాక్యం వినలేనటువంటి వారుగా, బల్లారాధన ప్రారంభం అవగానే పరిశుద్ధులంగా బయట మీదకు వచ్చేస్తాం. అందరూ ఇందులో పాలుపంపులు పొందుతున్నాం. అప్పుడు నిన్ను ఒకసారి పరీక్ష చేసుకో. ఇస్కరియోతు యోధావా? ఇస్కరియోతు యోధాలో కట్ట ఏమొచ్చిందట? అక్కడ 2వ వచనంలో చదువుతాడు కదా, ఏ యోహాను సువార్తలో యోహాను భక్తుడు చెప్తాడు 11వ అధ్యాయం 2వ వచనం.
ఇస్కరియోతు యోధా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండను గనక. ఈరోజు చూడండి, ఆ ఇస్కరియోతు యోధా ఆత్మ మీలో వస్తుంది ఇక్కడ బల్లకు వచ్చేటప్పుడు. ఒకవేళ మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోకపోతే ఆ ఇస్కరియోతు యోధాలోనికి ఏ ఆత్మ అయితే వచ్చిందో ఆ అపవాది మీలోనికి కూడా వస్తాడు. మీరు కూడా ఇస్కరియోతు యోధా వలె మరి దేవునితో ఆ బల్లలో పాలు పంపులు పొందుతున్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. మన జీవితాల్లో ఒకసారి మనము పరిశుద్ధపరుచుకొని దేవుని సన్నిధికి రావాలనే ఉద్దేశము, నిర్ణయము మనము ఈ రాత్రి తీసుకోవాలి. ఇప్పటి వరకు అయోగ్యంగా తీసుకున్నావేమో. ఎక్కడైనా దేవుని బలను ఎలా సమీపించాలంట? నువ్వు పరిశుద్ధముగా ఆచరించాలని, ఆ ప్రభురాత్రి భోజన సంస్కారంలో క్రీస్తు శరీరము రక్తం యొక్క విలువేంటో నువ్వు తెలుసుకొని బలను సమీపించాలి. చాలా మంది ఏమనుకుంటారంటే, ఇంకా చాలా మంది అజ్ఞానంలో ఉన్నారు. బాప్తిజం తీసేసుకుంటే చాలు, నెలకొకసారి ఇలా బల్లను ముట్టేసుకుంటే చాలు, ఆ రొట్టె ద్రాక్షారసం తినేసి వచ్చేస్తే చాలు, ఇంకా ఆ నెలలో ఎక్కడ వెళ్ళకపోయినా పర్వాలేదు, పాస్టర్ గారి చేత ఏదైనా ఇబ్బంది వస్తే ప్రార్థన చేయించేసుకుంటే సరిపోద్ది, మన జీవితాలు ఆశీర్వదించబడతాయి, మనకు దేవుడు తోడే ఉంటాడు అని అనుకునే రకాలుగా మనం ఉన్నాం. ఇంకా అంత అజ్ఞానంలో ఉన్నాం. ఇంకా ఆత్మీయంగా ఎదగడం పక్కన పెడితే జ్ఞానంలో కూడా లేము, అజ్ఞానంలో ఉన్నాం మనం. అజ్ఞానం, ఆ జ్ఞానం నుంచి ముందు బయటకు వస్తే దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానంతో ఆలోచన చేస్తే దేవుని యొక్క రక్తానికి, ఆయన మన కొరకు అర్పించిన రక్తానికి, ఇచ్చిన త్యాగముగా ఇచ్చిన శరీరానికి ఎంత విలువ ఉందో మనకు అర్థమవుతుంది. ఆ విలువను బట్టి దేవుని బల్లను సమీపించాలి. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈ రాత్రి దేవుడు నీకు తెలియజేస్తున్న పాఠం ఏంటంటే, నిన్ను నువ్వు శుద్ధీకరించుకోవాలి. శారీరకంగాను ఆత్మీయంగాను ఎప్పటికప్పుడు నేను నువ్వు శుద్ధీకరించుకోవాలి. స్నానం రోజు చేస్తాం కదా, శరీరాన్ని ఎలా శుభ్రపరచుకుంటావో ఆత్మను కూడా అనుదినము శుద్ధీకరించుకోవాలి, శుభ్రపరచుకోవాలి. అప్పుడే దేవుని సన్నిధిలో ఉండటానికి అర్హుడు అవుతావు. దేవుని సన్నిధిలో ఉండటానికి అర్హురాలుగా అవుతావని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మన జీవితాల్లో మరి మనము ఈ పరిశుద్ధత కలిగే దేవుణ్ణి సమీపించగలము. మన స్థాయినో స్థితినో కాదు, కానీ పరిశుద్ధముగా దేవుని ఎదుట మనం నిలవబడాలంటే మనము ఆత్మలో శుద్ధి కలిగి ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధనిలు ఎవరు చూస్తారు? దేవుణ్ణి చూసే భాగ్యం ఎక్కడొస్తుందట? శుద్ధీకరించబడిన వారికి వస్తుంది. హృదయ శుద్ధి అనగా ఇది అంతరంగిక శుద్ధి, ఆత్మశుద్ధి, శారీరక శుద్ధి కాదు. అలాగైతే మనకంటే ధనవంతులు, గొప్పవారు మనకంటే చక్కగా శారీరకంగా శుద్ధీకరించబడతారు. అవునా? మనం కేవలం స్నానమే చేస్తాం, లేకపోతే ఒక సబ్బు వాడతాం, ఒక షాంపూ వాడతాం. మరి కొంతమంది ధనవంతులు ఇంకా గొప్ప గొప్ప విలువైన వస్తువులు వాడతారు శారీరక శుభ్రతకి. మరి వారు ఇంకెంత దేవుని చూడాలి. కానీ ఇక్కడ అంటున్నాడు ఆత్మశుద్ధి గలవారు, హృదయ శుద్ధి గలవారు అనగా అంతరంగిక శుద్ధి కావాలి. వారే దేవుని చూడగలరు, వారే దేవుని చూడగలరు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం చదువుతాం. పురుషులారా 5:25 మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను ఇది క్రీస్తు నీ కోసం చేసిన త్యాగం. రేపటి దినాన ఆయన శిలువకు అప్పగించబడుతూ ఉన్నాడు కదా. ఎందుకు అప్పగించబడుతున్నాడో ఇక్కడ ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. నిన్ను అనగా మనల్ని, సంఘాన్ని ఆయన ఎలా మార్చాలనుకున్నాడట? ముడత, కళంకము అలాంటిది ఎట్టిది కూడా లేనిది అది పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను మనందరం మారులాగున తన ఎదుట మనల్ని అంత పరిశుద్ధంగా నిలబెట్టుకోవడానికట ఆయన ఏం చేసేటట? వాక్యముతో ఉదక స్నానం. ఉదకం అంటే ఏంటి? ఉదకం అంటే నీరు. అంటే వాక్యం అనే నీటితో, జీవజలం అనే నీటి చేత మనల్ని కడిగి, ఈరోజు వాక్యమే మిమ్మల్ని శుద్ధీకరిస్తుంది. వాక్యం విన్నవాడే మారతాడు, వినలేనివాడు మారడు.
వాక్యాన్ని హృదయంలోకి తీసుకున్నవాడే మారు మనసు పొందుతాడు. ఆ వాక్యం అనే నీటి చేత మిమ్మల్ని కడిగట దేవుడు తన ఎదుట పరిశుద్ధముగాను నిర్దోషమైనదిగాను మిమ్మల్ని నిలబెట్టుకోవటానికి తను తానే అప్పగించుకున్నాడు. ఇది క్రీస్తు శిలువ మరణం వెనుకున్న మర్మం. ఈ మర్మాన్ని తెలుసుకున్నవాడు అయితే, ఈ వాక్యాన్ని హృదయంలో చేర్చుకున్నవాడు అయితే, క్రీస్తు నీ కొరకు ఎందు నిమిత్తం చనిపోయాడో ఆయన శరీరానికి రక్తానికి ఉన్న విలువేంటో నీకు తెలుస్తుంది. అప్పుడు దాన్ని ఎలా సమీపించాలో అలాగనే నువ్వు సమీపిస్తావు. అంత పరిశుద్ధంగా ఉండటానికి సిద్ధపడతావు. అట్టి పరిశుద్ధత దేవుడు తన పరిశుద్ధ ఆత్మ ద్వారా మనందరికీ దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. దయచేసి అందరూ కూర్చోలేడు మనవి.